వర్షాకాలం దగ్గర పడుతుంది. అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. అయితే అధిక వర్షాలు పడితే కోళ్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీంతో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కోళ్ల పెంపకం చేపట్టే రైతులు, వాణిజ్య సరళిలో చేపట్టేవారు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఉత్పాదకతను పెంచవచ్చంటున్నారు పివి నరసింహారావు, వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ సైన్స్ ప్రొఫెసర్ అండ్ హెడ్, దైద కృష్ణ. అధిక వర్షాల వల్ల కోళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి సన్నగిల్లుతుంది. కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అవి రోగాల బారిన పడి మరణిస్తాయి. ఈ నేపథ్యంలో కోళ్ల ఫారాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కోళ్ల ఫారాలలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే గుడ్ల ఉత్పత్తి పెరుగుతుంది. బ్రాయిలర్ కోళ్ల మాంసం దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రూడింగ్ దశ నుంచే ఉష్ణోగ్రతలు తగ్గకుండా చూసుకోవాలి. వర్షం వచ్చే సూచనలను గ్రహించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు పివి నరసింహారావు, వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ సైన్స్ ప్రొఫెసర్ అండ్ హెడ్, దైద కృష్ణ. వర్షాకాలంలో కోళ్ల పెంపకం చేసేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులు అనేవి పాటించాలి. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు ముఖ్యంగా భూమిలోకి నీళ్ళు ఇంకిపోయేసేసి ఈ యొక్క లవణాల యొక్క శాతం అనేది తగ్గి ఈ యొక్క సూక్ష్మజీవులు అనేవి ఎక్కువ మొత్తంలో ఉండి కోళ్లకు హామ్ చేస్తుంటుంది. కనుక ముఖ్యంగా మురుగునీరు కానీ లేకుండా మనము చూసుకోవాల్సి ఉంటుంది. మురుగునీరు ఉన్నట్లయితే ముఖ్యంగా ఈకోలై కానీ సాల్మోనెల్లా కానీ క్లాస్ట్రీడియం అని చెప్పేసి వీటితోటి ముఖ్యంగా కోడి పిల్లల్లో కానీ కోళ్లలో కానీ మరణాల శాతం అనేది సంభవిస్తుంది. కనుక ఈ యొక్క ముఖ్యంగా నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కోడిపిల్ల దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా కోళ్ళకి ఇచ్చేటువంటి నీళ్ళల్లో ఈ యొక్క వాటర్ శానిటైజర్స్ ఉంటవి. ఆ డోస్ ప్రకారం మనం కలుపుకొని దాదాపు 1 గంట ముందు 2 గంటల ముందు వాటిని మంచిగా వాటర్లో కలిపేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సూక్ష్మజీవులు అనేవి కానీ నశించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ రకంగా చేసుకున్నటువంటి శానిటైజ్ చేసినటువంటి వాటర్ కాక మనము కోడిపిల్లలకు కోళ్ళకు కానీ పెట్టుకున్నట్లయితే కొంత మరణాల శాతం అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఫీడ్ కూడా కొంత మనము ఎండాకాలంలో వస్తాలకే మనము ఈ ప్రోటీన్స్ అనేవి తగ్గించుకొని అమైనో యాసిడ్స్ తోటి బ్యాలెన్స్ చేసుకొని ఎనర్జీ లెవెల్స్లో చూసుకున్నట్లయితే మనం ఫ్యాట్ వాడుకుంటాం. కానీ ఇక్కడ వస్తాలకే మనం ఏదైతే రికమెండేషన్స్ ప్రకారం ఉంటుందో కోళ్ళకు అంటే ముఖ్యంగా గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి కోళ్ళకి ఎంతవరకు ప్రోటీన్ ఇవ్వాలి, అలాగే బ్రాయిలర్ కోళ్ళను పెంచేటువంటి రైతాంగం వచ్చేసి ఎంతవరకు ప్రోటీన్ కానీ ఇటు ఎనర్జీ కానీ అమైనో యాసిడ్సే కానీ అలాగనే వైటమిన్స్ కానీ మినరల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఇచ్చినట్లయితే మంచి ఉత్పత్తి కానీ ఉత్పాదక శక్తి అనేది ఇటు లేయర్ కోళ్ళ నుంచి కానీ ఇటు బాయిలర్ కోళ్ళ నుంచి రైతాంగం అనేది పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ లేయర్ కోళ్ళను పెంచుకునేటప్పుడు ముఖ్యంగా మనకు సమ్మర్లో చూస్తాలకే డే లైట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ వరకు కూడా వెలుతురు అనేది ఎక్కువ అవర్స్ ఉంటుంది. కానీ 6 గంటల దాకా 6:30 దాకా ఉంటుంది. కానీ సమ్మర్లో కానీ మామూలుగా వర్షాకాలానికి వస్తాలకే ఈ డే లైట్ అనేది సమ్మర్తో పోల్చుకున్నట్లయితే అంటే వేసవికాలంతో పోల్చుకున్నట్లయితే వర్షాకాలం తక్కువ ఉంటుంది. కనుక లైటింగ్ విషయంలో ఎందుకంటే లైటింగ్ అనేది గుడ్ల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా లేయర్ కోళ్ళ కనుక లైటింగ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లైటింగ్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపు మనం ఒక 4 గంటల వరకు కూడా ఆర్టిఫిషియల్ లైట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ 12 గంటల వరకు కూడా నేచురల్గా సహజసిద్ధంగా లభించే లైట్ ఇచ్చినట్లయితే మంచి గుడ్ల ఉత్పత్తి అనేది పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కోళ్ల దాణా, అందుకు అవసరమైన ముడి సరుకులు వర్షాలకు ముందే ఫారం వద్ద నిల్వ చేసుకోవాలి. అంతేకాదు దాణా చెడిపోకుండా జాగ్రత్తలు చేపట్టాలి. మరోవైపు షెడ్కు వెంటిలేషన్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సకాలంలో టీకాలు వేయించాలి. వర్షాకాలం లిట్టర్లో తేమ శాతం పెరగడం వల్ల కాక్సిడియాసిస్, ఈకోలై, న్యూమోనియా, సాల్మోనెల్లోసిస్ తదితర వ్యాధులు సంక్రమిస్తాయి. తేమ శాతం పెరగకుండా ఫారాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడు కూడా ముఖ్యంగా లోపల షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడు స్థలము మనము వాటర్ లాగ్ ఏరియాస్ అంటే నీటి నిల్వలేని ప్రదేశంలో చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లోర్ వేసుకునేటప్పుడు కూడా దాదాపు 6 ఇంచుల కాంక్రీట్ బెడ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే పైన మనం కాక కింద కాక భూమిలో కాక తేమ శాతం కాక ఉన్నట్లయితే అది ఫ్లోర్ మీదకి వచ్చేసి పైన ఉన్నటువంటి స్థలం మీదకి వచ్చేసి ముఖ్యంగా తేమ ఎక్కువ అవుతున్నట్లయితే ముఖ్యంగా పారాసైటిక్ డిసీజెస్ కానీ ఈ కోళ్లకు ముఖ్యంగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది.
మాయిశ్చర్ లెవెల్ లిటర్ మీటర్లో చూసుకున్నట్లయితే 20% వరకు కూడా ఉండాలి. అధిక శాతంలో కాక మనం 30 పైన ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ లిటర్ అనేది వెట్ లిటర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఈ వెట్ లిటర్ ఫార్మేషన్ కావడం వల్ల కూడా ఈ కాక్సిడోసిస్ అని చెప్పేసి ఈ పారాసైటిక్ పరాన్న జీవులకు సంబంధించినటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో కోళ్ళలో వచ్చేసి మరణాల శాతం అనేది నమోదు ఉంటుంది కనుక ఆ మాయిశ్చర్ లెవెల్ కూడా ఆ యొక్క లిటర్ మీటర్లో చూసుకోవాలి. ఇది లేకుండా చేసుకోవాలంటే ముఖ్యంగా వచ్చేసి ఈ కోళ్ళలో మాయిశ్చర్ కాక రైతాంగం కాక అబ్జర్వ్ చేసినట్లయితే ఎమ్మటే వచ్చేసి కొంత కొత్త లిటర్ అంటే కొత్తగా ఉన్నటువంటి ఈ ప్యాడీ హస్క్ అంటే వరిపొట్టును కొత్త కలుపుకుంటూ దాంతోపాటు ఈ పైన పాత వరిపొట్టు మీద ఈ పొడి సున్నమే కానీ లేకపోతే సూపర్ ఫాస్ఫేట్ అని చెప్పేసి ఉంటుంది. 7 నుండి 11 కేజీల వరకు కూడా ఒక 100 చదరపు అడుగుల స్థలం వరకు కూడా మనం చల్లుకొని సో కింద మీద కాక దున్నట్లయితే ఈ మాయిశ్చర్ అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత షెడ్ నిర్మాణం చేసేటప్పుడు కూడా పైన కూడా ఓవర్ హ్యాంగ్ రూఫ్ అంటే మామూలుగా చూరు అంటాము. ఈ చూరు కూడా దాదాపు 2.5 నుంచి 3 ఫీట్ల వరకు కూడా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వచ్చేసి వర్షపు జల్లు అనేవి షెడ్ లోపలికి వచ్చి లోపల ఉన్నటువంటి ఈ యొక్క లిటర్ మెటీరియల్ తోటి విషవాయువులు కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విషవాయువులు చూసుకున్నట్లయితే అమోనియా కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ హైడ్రోజన్ సల్ఫైడే కానీ ఇలాంటి విషవాయువులు అన్నీ కూడా మిథేన్ అని చెప్పేసి ఇవి అన్నీ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాంతో రెస్పిరేటరీ డిసీజెస్ కూడా ప్రబలేట అవకాశం ఉంటుంది కనుక చూరు విషయంలో కూడా లోపల వర్షపు నీరు కాక లోపల రాకుండా 2.5 నుంచి 3 ఫీట్ల వరకు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది.